ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ నుండి కీలక అప్డేట్ వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తయ్యాయని, సినిమా అద్భుత విజువల్ అనుభవాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సంచలనాత్మక ప్రాజెక్టుగా రూపొందుతోంది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కెరీర్ లో తొలి హిస్టారికల్ జానర్ గా నిలుస్తోంది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం గత 2 ఏళ్లుగా అల్ జర్హా స్టూడియోస్ బృందం కఠోరంగా శ్రమించింది. ఇప్పుడు ఆ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం దృశ్యపరంగా ఒక అపూర్వ అనుభవాన్ని అందిస్తుందని, ఇంతకు ముందెన్నడూ చూడని విజువల్ ట్రీట్ ను సిద్ధం చేశామని నిర్మాతలు ధీమాగా చెప్తున్నారు. బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ వంటి తారలతో కూడిన ఈ చిత్రం ఎంఎం కీరవాణి సంగీతంతో మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అంటున్నారు. అభిమానుల అంచనాలను మించేలా సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ వార్ 2 సినిమాతో సంచలనం సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే హైప్ తెచ్చింది. ఇప్పుడు ఫైనల్ వర్క్ తో ఎన్టీఆర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్న వార్ 2 సినిమా కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. హృతిక్ రోషన్ తో జోడీ కట్టిన ఈ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎన్టీఆర్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరోసారి తన యాక్టింగ్ పవర్ చూపించేందుకు సిద్ధమయ్యారు. అయన్ ముఖర్జీ డైరెక్షన్ లో యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ తో మరో భారీ ప్రాజెక్టులో ఉన్న ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ ను ఆకర్షించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, స్టైల్ తో బాక్సాఫీస్ ను రగిలించనుంది. చెన్నైలో జరిగిన కుబేరా ఈవెంట్లో రష్మిక మందన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళం తన తొలి భాష అని చెప్పడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుబేరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో నటి రష్మిక మందాన చేసిన కామెంట్స్ కన్నడ ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. తన చిన్నతనం చెన్నైలోనే గడిచిందని, తమిళం తన మొదటి భాష అని రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కర్ణాటకలోని వీరాజపేటలో జన్మించి కూర్గులో చదువుకున్న రష్మిక కన్నడ భాషను పక్కన పెట్టి తమిళం గురించి మాట్లాడడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. కన్నడ సంస్కృతిని గౌరవించాల్సిన రష్మిక ఇలా మాట్లాడడం సరికాదు అంటూ కన్నడిగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కమల్ హాసన్ వ్యాఖ్యలతో థగ్ లైఫ్ చిత్రం కర్ణాటకలో నిషేధానికి గురై నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మిక వ్యాఖ్యలతో కుబేరా చిత్రం కూడా కర్ణాటకలో రిలీజ్ అడ్డంకులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వివాదంపై రష్మిక ఎలా స్పందిస్తారు, చిత్ర బృందం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.